కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఉండకు, వెళ్ళిపో అని చెప్తుంటాడు భర్త. అలాంటి సమయాల్లో భార్యకి ఎలాంటి రైట్స్ ఉంటాయి? కోర్టుకెళ్ళి ఎలా ఈమె అప్పీల్ చేసుకుంటే ఈమెకి న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి మేడం? ఏ ఉమెన్కైనా అంటే ఏ ఆడపిల్లకైనా ఒక్కసారి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ టు రెసిడెన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే వన్స్ ఒకసారి పెళ్ళి అయిందంటే ఆటోమేటిక్గా ఆమెకు రైట్ వస్తుంది, రైట్ టు మెయింటెనెన్స్ వస్తుంది, రైట్ టు రిసైడ్ కూడా వస్తుంది. రిసైడ్ అంటే ఏంటి? ఎక్కడైతే ఆమె పెళ్లి చేసుకొని ఉంటుందో ఆ ఇంట్లో ఆమె రిసైడ్ చేసి అంటే అక్కడ ఉండి స్టే చేసే అనే రైట్ ఆమెకు ఉంటుంది. ఆమె నా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి లేదు, ఈవెన్ హస్బెండ్కి లేదు, ఈవెన్ అత్త మామకి లేదు, ఆ ఇంట్లో ఎవరికి లేదు. ఆ ప్రాపర్టీ మీద ఆమెకు రైట్ రాదు, అంటే ఆ ప్రాపర్టీకి ఆమె ఓనర్ అయిపోదు. కానీ ఏ ప్రాపర్టీలో అయితే ఆమె పెళ్లి చేసుకొని పోయి ఉన్నదో అంటే వాళ్ళ అత్తగారు ఇప్పుడు వాళ్ళ ఇల్లు అమ్ముకొని పోతే కూడా ఉంటా అన్నట్టు కాదు. ఎక్కడైతే అత్తగారు లేకపోతే హస్బెండ్ ఉంటున్నారో అది మ్యాట్రిమోనియల్ హౌస్ అవుతుంది. సో ఆ హౌస్ లో ఆమె ఉండే కంప్లీట్ రైట్ అనేది ఉంటది. సో ఆ రైట్ ఎవరిని డినై చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు అబ్రప్ట్లీ ఈ మధ్యలో చూస్తుంటాం, హస్బెండ్స్ కానీ ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా కానీ ఏదైనా కోపం వచ్చినా, లేకపోతే రీసెంట్ గా నిన్న ఒక కేసు చూసాం, ఆడపిల్లలు పుట్టినరు అని చెప్పేసి కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని చెప్పేసి. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో మామూలుగా ఇంట్లో నుంచి అబ్రప్ట్లీ బయటకు పంపించేస్తారు, ఇంటి నుంచి వెళ్ళిపో అని పంపిస్తుంటారు. అలాంటప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవచ్చు. రైట్ టు రెసిడెన్స్ అనేది ఉంది కాబట్టి ఆ రైట్ డినై చేయలేరు కాబట్టి కేసు వేస్తే ఆమె ఫేవర్లో వస్తుంది. రీసెంట్ గా ఒకటి అలహాబాద్ హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. ఏంటంటే ఆ అమ్మాయి 2007 లో పెళ్ళైంది. అండ్ 2007 స్టార్టింగ్ డే నుంచి ఆమెకి మొత్తం కంప్లీట్ ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్, అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ స్ట్రెస్ కూడా. అంటే ఆమెకు డబ్బులు ఇవ్వకపోవడం, కంప్లీట్లీ ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఇంట్లో జస్ట్ పనులు యూజ్ చేసుకొని కోడలా చూడకుండా, వైఫ్ లాగా చూడకుండా ఒక పనామె లాగా చూడడం. అంటే ఇంట్లో పనులు చేయించుకోవడం అంతేగాని ఆమెకి ఇవ్వాల్సింది ఆమెకి ఏమి ఇవ్వరు. అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వరు, ప్రేమ ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. అలా 2007 నుంచి ఆల్మోస్ట్ 22 వరకు భరించుకుంటా వచ్చిన తర్వాత 22లో ఆల్ ఆఫ్ సడన్ ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయట పంపించేసారు అలాంగ్ విత్ చిల్డ్రన్. అంటే ఆమెని వాళ్ళ పిల్లల్ని బయట పంపించేసారు. ఎవరు? అత్తమామలు ప్లస్ హస్బెండ్. అలాంటి టైంలో ఆమె వెళ్ళి ఫ్యామిలీ కోర్టులో కేసు పెడితే అక్కడ గెలవలేదు. తర్వాత హైకోర్టుకి వెళ్తే అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆమె కేసు గెలిచింది. అక్కడ ఏం చేసిందంటే ఏదైతే రైట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న రైట్ టు రెసిడెన్స్ ఏదైతే ఉందో ఆ రైట్ టు రెసిడెన్స్ అనేది అప్హోల్డ్ చేస్తూ ఈ అమ్మాయికి అక్కడ ఉండే సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకంటే ఆమె లైఫ్ మొత్తం దానికే పెట్టేసింది. 2007 నుంచి అబ్యూజ్ కూడా మొత్తం భరించుకుంటా, ఎక్కడ కేసు పెట్టకుండా. ఈ రోజుల్లో ఎట్లుందండి, ఒక్కొక్కరు అసలు ఏం లేకుండానే వెళ్ళి ఫేక్ కేసెస్ పెడుతున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయి అంత అబ్యూస్ భరించుకుంటా 2022 వరకు ఉన్న తర్వాత సడన్ గా పంపించేసి ఆమె ఇక్కడ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎందుకంటే ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం అని సాంప్రదాయం ప్రకారం ఇన్ ఇండియా ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండాలి. ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ అమ్మాయికి ఇప్పుడు తల్లిగారు ఇల్లు కూడా ఇల్లు కాదు, ఓన్లీ అత్తగారి ఇల్లు మాత్రం ఇల్లు అవుతుంది. అండ్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ అంటే 2007 to 2022 వరకు ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ ఉన్న తర్వాత సడన్ గా ఆమెను ఇల్లు ఉండడానికి లేదు, ఎక్కడ ఉండాలనో తెలియదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే తెలియదు, ఉద్యోగం లేదు, ఎందుకంటే మొత్తం లైఫ్ అట్టే పెట్టేసింది. సో ఇలాంటివి ఆమెకి అన్యాయం జరిగింది, ఇంజస్టిస్ జరిగింది అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు క్లియర్గా వర్డిక్ట్ ఇచ్చింది. వర్డిక్ట్ ఏమని ఇచ్చింది? వెళ్ళి ఆ ఇంట్లో ఉండాలి, ఆమెను ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే అధికారం ఎవ్వరికి లేదు, ఆమె ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఇచ్చింది. ప్లస్ హస్బెండ్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి ఏదైతే మెయింటెనెన్స్ ఇవ్వాలో ఆ మెయింటెనెన్స్ మంత్లీ ఇవ్వాలి. ఆమెకి పిల్లలకి కలిపి క్యాల్కులేట్ చేసి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది డిక్లేర్ చేసేసి ఇచ్చేసింది. సో చాలా మందికి ఏమంటారంటే ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టగానే అరే మా అత్తగారి ఇంటి నుంచి వెళ్ళగొట్టారు కదా, నాకు ఇంకా ఎట్లా నేను వెళ్ళి వాళ్ళు బలవంతంగా పంపించేశాక నేను వెళ్ళి ఉండడానికి నాకేం రైట్స్ ఉంటాయి, ఎంతైనా ఇల్లు వాళ్ళది కదా, వాళ్ళ పేరు మీద ఉంది, లేదా తన హస్బెండ్ పేరు మీద ఉంది, మదర్ ఇన్లా అండ్ ఫాదర్ ఇన్లా పేరు మీద ఉంది, నాకు నా ప్రాపర్టీ దాని పేరు మీద లేనప్పుడు నాకు ఉండే హక్కు లేదు అనుకుంటూ ఉంటారు విమెన్. బట్ ఇట్స్ నాట్ ద సేమ్. విమెన్కి హక్కు ఉంది. ఒక్కసారి పెళ్లి చేసుకొని వెళ్ళి మీరు ఏ ఇంట్లో అయితే ఉంటారో మీ అత్తమామలు ఆర్ హస్బెండ్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీకు ఉండే 100% రైట్స్ మీకు ఉన్నాయి.